హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం మొబైల్తో లోగోని ఎలా క్రియేట్ చేయొచ్చు, అది యూట్యూబ్ లోగో కావచ్చు, లేదా ఫోటో మీద వాటర్ మార్క్ కావచ్చు, దాన్ని మొబైల్తో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. మీరు కనుక పీసీలో ఫోటోషాప్ ద్వారా ఈ లోగోని క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు ఐ మార్క్ కనిపిస్తుంది చూసారుగా, ఇదిగోండి స్క్రోల్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆ లింక్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ వీడియో ఎండింగ్ లో నేను ఎండ్ కార్డ్ లో కూడా నేను పీసీతో ఎలాగా మనం లోగో క్రియేట్ చేయొచ్చు అని చెప్పేది నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన డిస్క్రిప్షన్ లో కూడా పీసీతో లోగో ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేది నేను ఈ డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు పీసీ ద్వారా కూడా లోగో ఎలా క్రియేట్ చేయొచ్చు ఫోటోషాప్ లో అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం మొబైల్లో లోగోని అండ్ వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఇప్పుడు మొబైల్తో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాము. సో ఇప్పుడు మొబైల్తో క్రియేట్ చేయాలంటే ముందుగా మనం ఫోన్టో అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోగో మేకర్ అనేది ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా ఫోన్టో అనే అప్లికేషన్స్తో మనం ఎలాగా లోగోని క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాము. సో దీనికి ముందుగా మనం ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ లోగో డిజైనింగ్ పిఎన్జీ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి లోగో డిజైన్స్ చాలా వరకు కనబడుతూ ఉంటాయి. సో వీటిలో మనకు నచ్చిన ఏదైనా లోగోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని, సో ఇది నాకు నచ్చింది, సో దీన్ని డౌన్లోడ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూ ఒరిజినల్ ఇమేజ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒరిజినల్ ఇమేజ్. సో దీని మీద క్లిక్ చేసి పట్టుకున్నట్టయితే ఇలాగ సేవ్ ఇమేజ్ అని వస్తుంది. సో ఈ ఇమేజ్ అనేది సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోన్టోని ఓపెన్ చేద్దాం అప్లికేషన్ని. సో అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనబడుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పైన గ్యాలరీ సింబల్ కనిపిస్తుందిగా, సో దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసినప్పుడు లోడ్ న్యూ ఇమేజ్ అని వస్తుంది చూసారు కదా. సో యూజ్ ప్లెయిన్ ఇమేజ్ అని ఉంది, అలాగే లోడ్ న్యూ ఇమేజ్ అని ఉంది. సో లోడ్ న్యూ ఇమేజ్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో సో ఆ ఇమేజ్ని తీసుకుందాం. సో చూసారుగా, ఇది మనం తీసుకుంది పిఎన్జీ ఇమేజ్ కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఈ కలర్స్ వరకే మనకి కనబడతాయి. సో మనకు లోగో కూడా కావాల్సింది అదే. సో ఇప్పుడు నేను దీని మీద లోగో డిజైన్కి నా నేమ్ రాయబోతున్నాను. సో ఇక్కడ మనకి పెన్ మార్క్ కనబడుతుందిగా, సో ఈ పెన్ టూల్ తీసుకొని సో ఇక్కడ మనకు కావాల్సిన ఫాంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి టిఎల్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి డన్ అనే దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు టిఎల్ అనేది ఈ విధంగా కనబడడం జరిగింది. సో దీన్ని నేను ఇక్కడ బట్టి సైజ్ అనేది క్లిక్ చేసి సో సైజ్ పెంచుతున్నాను. సో సైజ్ అనేది పెంచడం జరిగింది. సో పెంచి నేను ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి పెన్ టూల్ తీసుకొని ఇప్పుడు టెక్నాలజిక్ అని రాయబోతున్నాను. రాసి డన్ అనే దాన్ని క్లిక్ చేశారు. సో మనం ఫాంట్స్ మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫాంట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఫాంట్స్లోకి వెళ్ళినట్టయితే సో మనకి చాలా రకాల ఫాంట్స్ అనేవి కనబడడం జరుగుతుంది. సో వీటిలో ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్టైల్ అని కనబడుతుంది చూసారుగా. సో ఈ స్టైల్ అనే దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఏదైతే ఇక్కడ చూడండి ఇక్కడ టెక్నాలజిక్ అని కనిపిస్తుంది. సో వీటిలో మనకి కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచే మనం కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అలాగే సైజు టిల్లు మన సెంటర్ కావాలా ఎక్కడ కావాలనేది మనం ఏ విధంగా కావాలి. సో ఈ టిల్ అనే దాన్ని మనం క్లిక్ చేసి మనకి లోగోని ఏ విధంగా తిప్పాలి, అది ఏ విధంగా కావాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అలాగే మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీఎల్ అని ఉంది కదా. సో ఇది కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎల్ తీసేస్తున్నాను. తీసి ఓన్లీ టీ పెట్టాను. సో మళ్ళీ ఇంకో ఫాంట్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఈసారి ఎల్ని క్రియేట్ చేస్తున్నాను సైజు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే అడిషనల్గా కూడా మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. నెంబర్స్ కావాలన్నా లేదంటే ఇంకేమన్నా. సో ఇప్పుడు ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని సేవ్ అనే దాన్ని క్లిక్ చేసి
సో దీన్ని సేవ్ అనేది చేసేది జరిగింది. ఇప్పుడు ఇది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగ ట్రాన్స్పరెంట్ ఉంటేనే మనం ఏదైనా వీడియో మీద దీన్ని పెట్టుకోవడానికి కానీ వాటర్ మార్క్ కింద వాడడానికి బాగుంటుంది. మీకు బ్యాక్ సైడ్ వైట్ కానీ ఇంకో ఏదైనా కలర్ ఇచ్చేసుకున్నారంటే మీకు లోగో అనేది మొత్తం అంతా కవర్ చేసేయడం జరుగుతుంది అనమాట. వీడియోని కానివ్వండి, ఇమేజ్ని కానీ దేన్నైనా కవర్ చేయడం జరుగుతుంది. సో లోగో అనేది ఎప్పుడైనా సరే పిఎన్జీ ఫైల్లో బ్యాక్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు లోగో మేకర్లో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈ లోగో మేకర్లో వచ్చేసరికి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇన్ని రకాల లోగోస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ఇది వచ్చేసరికి కొన్ని ప్రీమియం వర్షన్ ఉంటుంది. సో ప్రో వర్షన్ తీసుకున్నట్టయితే మనకి మరిన్ని లోగోలు అనేవి కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో లోగోస్, సో కొన్ని లోగోస్ కావాలంటే మనం ఇది ప్రో వర్షన్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న లోగోస్తో మనం ఏం చేయగలం అనేది చూద్దాము. సో ఇక్కడ కలర్ఫుల్ అని కనిపిస్తుంది. సో ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా రకాల లోగోలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి కలర్ఫుల్ 2, కలర్ఫుల్ 3, కలర్ఫుల్ 4 అని చెప్పి చాలా రకాలుగా ఉన్నాయి. సో వీటిల్లో మనకు నచ్చిన లోగో ఏదో ఒకటి మనం తీసుకొని దాన్ని మనం ఎలాగైతే మనం క్రియేట్ చేసామో సో అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలాగనేది ఒకసారి దీంట్లో కూడా చూద్దాం. సపోజ్ నేను దీన్ని తీసుకుంటున్నాను. సో దీన్ని తీసుకొని ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంది కదా. సో దీన్ని రైట్ క్లిక్ చేస్తున్నా. సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు మనం దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు, మనం రొటేట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అయినా సరే దీన్ని మనం మార్చుకోవచ్చు. సో ఆ తర్వాత మనకి కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. దీని కలర్స్ అవి కావాలంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు కావాలనుకుంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంది. సో మనకు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఇంకోటి ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. బట్ నేను లోగో అనేది మాత్రం బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంటే ఉండాలని చెప్తాను. సో మీరు కావాలనుకుంటే మీరు గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు ట్రాన్స్పరెంటే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇక్కడ మనకి యాడ్ షేప్ అని కనిపిస్తుంది. సో యాడ్ షేప్లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఇంకా షేప్స్ ఏమైనా కావాలంటే దానికి అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడ రిమూవ్ అని కనిపిస్తుంది. సో అది తీసేసేయచ్చు. సో తర్వాత ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం యాడ్ టెక్స్ట్లోకి వెళ్దాం. సో యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దీనికి టెక్స్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది రాస్తున్నాను. సో టెక్స్ట్ అనేది రాసాను. సో తర్వాత దీన్ని మనం టెక్స్ట్ సైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైజ్ అని కనిపిస్తుంది చూసారు కదా. సో టెక్స్ట్ సైజ్ ఎంత పెద్దది కావాలి, ఏ సైజ్ ఉంటే బాగుంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి రొటేట్. సో మనం టెక్స్ట్ని ఏ రేంజ్లో రొటేట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఒపాసిటీ అంటే ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట. ఇది ఇలాగా ఎంత ట్రాన్స్పరెంట్లో కావాలంటే ట్రాన్స్పరెంట్లో, థిక్లో కావాలంటే థిక్లో పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి పైకి ఫాంట్ అని కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ ఫాంట్ అనేది దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కింద మనకి ఫాంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం ఫాంట్కి ఏమైనా డిజైన్ కావాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ డౌన్ యారో పెట్టుకోవాలన్నా, అలాగే క్రాస్ కావాలన్నా, ఇలాగా ప్రతిదీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు కావాల్సిన లోగో ఫాంట్, మనకి ఏ ఫాంట్ కావాలనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో చూసుకొని ఆ ఫాంట్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి వీటిలో ఏ ఫాంట్ అయితే మనకి సూటబుల్ అనుకుంటారో సో ఆ ఫాంట్ని మనం పెట్టుకొని యూజ్ చేయొచ్చు. కలర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది కదా. సో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్ ఇక్కడ చూడొచ్చు, కింద చాలా కలర్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన కలర్ మన టెక్స్ట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మన షాడోస్ అని కనిపిస్తుంది. సో ఈ షాడోస్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్టుగా దానికి షాడో కూడా ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ షాడో వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా షాడోని మనం ఇచ్చుకొని సో చూసారుగా మనకి ఇంకా ఏమైనా క్యారెక్టర్స్ కానీ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ షేప్ అని ఉంది కదా. సో ఈ యాడ్ షేప్లోకి వెళ్ళి మనం ఇంకా వీటిలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయిగా. సో వీటిల్లో ఏదో ఒకటి మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనం చూసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఏది సూటబుల్ ఉంటుందో దీనికి. సో దాని కలర్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన లోగోని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా పైన, డౌన్లోడ్ టైపు. సో దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ మై డిఫాల్ట్ అని ఉంది, అలాగే ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ అని ఉంది. సో
సో మనం ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ కొట్టంగానే అది మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాన్స్పరెంట్ వస్తుంది అంట. పిఎన్జీ ఫైల్లో ఇది క్రియేట్ అవుతుంది అనమాట. సో చూసారుగా లోగో అనేది ఈ విధంగా క్రియేట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం కావాలంటే షేర్ కూడా చేసుకొని మనం వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఎక్కడైనా మనం షేర్ చేసుకొని పంపించుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు మొబైల్లో లోగోని వాటర్ మార్క్ని ఎలా క్రియేట్ చేయొచ్చని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ పక్కన మనకి ఎండ్ కార్డ్లో పీసీలో ఫోటోషాప్ ద్వారా మనం లోగోని ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటర్ మార్క్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఎండ్ కార్డ్లో ఉంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు పీసీ ద్వారా కూడా ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.